హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి సివిలియన్ కేటగిరీ సంబంధించిన పోస్టులు భర్తీ చేయడం కోసం రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయి ఉంటే చాలా మీరు నోటిఫికేషన్గా అప్లై చేసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ ఫార్మాట్. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి మీరు నోటిఫికేషన్ అప్లికేషన్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి కాకుండా ప్రజెంట్ వేరే డిఫరెన్స్ నోటిఫికేషన్ కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయి. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలా మీరు ఏపీ తెలంగాణ చెందిన మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే ఒక నోటిఫికేషన్ ఉంది. ఎస్ఎస్బి హెడ్ కానిస్టేబుల్, ఎస్సీ ఎస్టీ ఆల్ కేటగిరీ ఉమెన్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇంటర్మీడియట్ అర్హతతో స్టార్టింగ్ మీకు 25,000 వరకు పే స్కేల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే దీనికి అప్లై చేసుకోండి. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పి రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రతి కేటగిరీ వరకు కూడా అప్లికేషన్ ఫీజు అయితే లేదు. 10th ఇంటర్ డిప్లొమా డిగ్రీ వరకు అవకాశం ఉంది. ఇది కూడా మన స్టార్టింగ్ 30,000 20,000 నుంచి పే స్కేల్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ లేదు, ఓన్లీ 10th మాత్రమే పాస్ అయ్యామంటే మీకు కూడా అవకాశం ఉంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానిస్టేబుల్ జీడీ, ఎస్సీ ఎస్టీ ఆల్ కేటగిరీ ఉమెన్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. 10th పాస్ అయ్యి ఉంటే చాలు నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు ఇండియన్ నేవీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంది. వీడియోస్ని చెక్ చేయండి, ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ముందుగా ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు చూద్దాం. స్టోర్ సూపరింటెండెంట్ ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలంటే డిగ్రీ ఉంటే చాలు. లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే చాలు. కాకపోతే దీనికి స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ ఉంటుంది. మీకు బేసిక్ టైపింగ్ ఇది. ఇంగ్లీష్ అయితే 35 వర్డ్స్, హిందీ అయితే 30 వర్డ్స్ మీరు టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి కంప్యూటర్ పై. హిందీ టైపిస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. హిందీ టైపింగ్ పోస్ట్ కాబట్టి ఖచ్చితంగా హిందీ టైపింగ్ మీకు తెలిసి ఉండాలి, ఎందుకంటే స్కిల్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ పై 30 అవర్స్ పర్ మినిట్ టైప్ చేయగల సామర్థ్యం ఉండాలి. వాళ్ళు టైం ఇస్తారు, ఆ టైం లోపల మీరు ఆ టైపింగ్ అనేది పూర్తి చేయాలి. స్టోర్ కీపర్ 12th పాస్ అయి ఉంటే చాలు. సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ సంబంధించింది. 10th పాస్ అయ్యి మీకు లైట్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దాంతోపాటుగా బేసిక్ మైనర్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే వెహికల్లో రిపేర్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి. మోటార్ మెకానిజం అంతా తెలిసి ఉండాలి. దాంతోపాటుగా మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. కుక్ ఆర్డినరీ గ్రేడ్ 10th పాస్ అయ్యి ఆ రిలవెంట్ కేటగిరీలో మీకు 1 year ఎక్స్పీరియన్స్ అడిగారు దీనికి. నెక్స్ట్ పెయింటర్, కార్పెంటర్. సో వీటికి 10th పాస్ అయ్యి రిలవెంట్ ట్రేడ్లో ఐటీఐ పూర్తి చేసిన వారికి ఎలిజిబిలిటీ ఉంది. హౌస్ కీపింగ్ స్టాఫ్ 10th పాస్ అయ్యి ఉంటే చాలు. మెస్ స్టాఫ్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఈ పోస్టులు కూడా మనకి 10th పాస్ అయ్యి ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీస్ టోటల్ 85 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ సి సివిలియన్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఆల్ ఇండియా వైడ్గా డిఫరెంట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఆర్ ఎయిర్ ఫోర్స్ యూనిట్స్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఇవి. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పోస్టల్ అడ్రస్ ఆల్ ఇండియా వైడ్గా ఖాళీగా ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సమాచారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోస్టల్ అడ్రస్ అని చెప్పేసి ఆ రిలవెంట్ ఎయిర్ ఫోర్స్ యూనిట్కి మీ యొక్క అప్లికేషన్ మీరు ఫార్వర్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ 10 సంబంధించి ఒక ఎయిర్ ఫోర్స్ అడ్రస్ ఉంది. ద ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రేస్ కోర్స్ న్యూఢిల్లీ. ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ప్రజెంట్ ఎల్డీసీ పోస్టులు, స్టోర్ కీపర్, సివిలియన్ డ్రైవర్, కుక్, కార్పెంటర్, హౌస్ కీపింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్, ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయి. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం మీ కేటగిరీలో పోస్ట్ ఉన్నాయో చెక్ చేసుకుని ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి మీ యొక్క అప్లికేషన్ని ఫార్వర్డ్ చేయాలి. ఇదే విధంగా ప్రతి పోస్ట్ కూడా ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ కేటగిరీలో పోస్ట్ ఉన్నాయా లేవా, ఆ రిలవెంట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి మీ అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తే చాలు. సో ఇక్కడే మీకు ఎగ్జామినేషన్ కానీ ఈవెంట్స్ ఉంటాయంటే చెప్పలేము, అది ఎక్కడన్నా ఉండవచ్చు. వాళ్ళకి కన్వీనియంట్ ప్రకారం ఇండియాలో మెయిన్ సెంటర్స్లో ఎక్కడ పెట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు దేశంలో అప్పుడు పరిస్థితిని బట్టి హెల్త్ డిక్లరేషన్ ఏమైనా అవసరమైతే క్యాండిడేట్స్ని హెల్త్ డిక్లరేషన్ తీసుకుంటారు. టెస్ట్లు అన్నీ ఉంటాయి, ఎందుకంటే మాస్ గ్యాదరింగ్ ఒకచోట జరిగితే ఇబ్బంది కాబట్టి. సో అవన్నీ వాళ్ళు చూసుకుని ఒక మెయిన్ సెంటర్స్ పెట్టే అవకాశం ఉంటుంది. అప్లై చేసిన తర్వాత మీరు చెక్ చేస్తూ ఉండండి వెబ్సైట్ అనేది. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇవే కాకుండా ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వారికి 3 years, ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 years బట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ముందుగా ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత పోస్ట్ని బట్టి వాళ్ళకి ఫిజికల్ టెస్ట్లు కానీ, ట్రేడ్ టెస్ట్ కానీ, లేకపోతే స్కిల్ టెస్ట్ కానీ పెట్టే అవకాశం ఉంటుంది. ముందుగా ఎల్ఈసి సంబంధించిన ఎగ్జామినేషన్ చూద్దాం. జనరల్ ఇండిజినస్ రీజనింగ్, ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్ట్యూడ్, జనరల్ అవేర్నెస్. స్టెనోగ్రాఫర్ కూడా సేమ్ మనకి ఇంచుమించు అదే సిలబస్ ఉంది. జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎంటీఎస్ హౌస్ కీపింగ్ స్టాఫ్, వార్డ్ సహాయక, లాండ్రీ మ్యాన్, మెస్ స్టాఫ్. సో వీళ్ళకి ఏంటంటే రీజనింగ్ ఉంటుంది, న్యూమరికల్ యాప్ట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత జనరల్ అవేర్నెస్, మిగతా అన్ని పోస్టులు. సో వీళ్ళకి కూడా సేమ్ అదే సిలబస్.
రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. కాకపోతే దాంతోపాటుగా ఆ ట్రేడ్ సంబంధించిన క్వశ్చన్స్ లైక్ కార్పెంటర్ కానీ ఒక పెయింటర్ అయి ఉంటే వాళ్ళ ట్రేడ్ సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని వస్తాయన్నమాట. ఇది సిలబస్. సో మీకు ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. మీకు ఎడ్యుకేషన్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ముందుగా క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. వాళ్ళకి ఒక సెంటర్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మీకు ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఆ పోస్ట్కి స్కిల్ టెస్ట్ అవసరమా, లేకపోతే ఫిజికల్ టెస్ట్ అవసరమా, లేకపోతే ట్రేడ్ టెస్ట్ అవసరమా, వాటిని బేస్ చేసి ఒక్కొక్క టెస్ట్ అయితే ఉంటుంది. ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్. ఎప్పటిలోకి అప్లై చేసుకోవాలంటే 30 days వరకు టైం ఇచ్చారు. సో మనకి నోటిఫికేషన్ వచ్చి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో 24th July నుంచి 30th July ఈ వీక్లో రిలీజ్ అయింది. సో మనం 24th రిలీజ్ చేశారు కాబట్టి అప్పటి నుంచి 30 days వరకు మీకు టైం ఉంది. సో ఏ విధంగా అప్లై చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అప్లికేషన్ ఫార్మాట్. వాళ్ళు విడిగా అప్లికేషన్ మంచి లింక్ ఇవ్వలేదు, ఒక అప్లికేషన్ పర్ఫార్మ్ అయితే ఇచ్చారు. ఈ విధంగా మీ అప్లికేషన్ అనేది ఉండాలి. సో క్లీన్ ప్రింట్అవుట్ ఉండాలి A4 సైజ్లో. మీకు అప్లికేషన్ ఫార్మ్ బయట నెట్ కేఫ్ సెంటర్స్ కానీ జిరాక్స్ సెంటర్స్ ఎక్కడైతే అప్లికేషన్ ఫిల్ చేస్తారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చూపించి ఈ ఫార్మాట్లో ఒక MS Word డాక్యుమెంట్లో అప్లికేషన్ మీరు టైప్ చేయించుకోండి. టోటల్ ఇన్ఫర్మేషన్తో పాటుగా ఈ ఎంటీఎస్ ప్లేస్లో కూడా మీరు మామూలు రాయడం కంటే టైప్ చేసామని చెప్పండి. టైప్ చేసి ఇచ్చేస్తారు. దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. తర్వాత ఎక్కడైతే ఫోటో అతికించాలో ఫోటో అతికించండి. సైన్ చేయాల్సిన చోట సైన్ చేయండి. వీటికి రెలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫోటో పైన కూడా సైన్ చేయాలి. ఇక్కడ మీరు క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్, SC ST OBC అయితే ఆ సర్టిఫికేట్ ఒకటి, ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్, డొమిసైల్ సర్టిఫికేట్ ఒకటి. సో మీరు ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రతి ఒక్క పాయింట్ కింద ఏమైతే సర్టిఫికేషన్ అటాచ్ చేయాలో ఇన్ఫర్మేషన్ అవన్నీ చెక్ చేసుకోండి. అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ ఇక్కడ ఫోటో అతికించి సైన్ చేయండి. సో మొత్తం ఫిల్ చేయండి. కొన్ని గ్యాప్స్ మాత్రం ఖాళీ వదిలేయాలి. సిగ్నేచర్, కంట్రోల్ ఆఫీసర్ అని చెప్పేసి ఇవన్నీ ఏంటంటే వాళ్ళు సైన్ చేస్తారు. ఎక్కడైతే మీరు సైన్ చేయాలో అవన్నీ సైన్ చేసేయండి. అప్లికేషన్ మాత్రం మీరు టైప్ చేసి ప్రింట్అవుట్ తీసుకోండి. ఇది ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి. సో ప్రజెంట్ ఇవే కాకుండా మనకి అప్లికేషన్ హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు టైప్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ కానీ, టెక్నికల్ క్వాలిఫికేషన్ అవ్వచ్చు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవ్వచ్చు. సో మీ కేటగిరీ ఏది అప్లై అవుతుందో అన్నీ మీరు రెడీ చేసి పెట్టుకుని వాటిని జిరాక్స్ కాపీస్పై మీరు సైన్ చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ మీరు సైన్ చేసి అప్లికేషన్ బట్టి అటాచ్ చేయాలి. దాంతోపాటుగా మీరు అప్లికేషన్ అడ్మిట్ కార్డుపై ఏమైతే ఫొటోస్ అఫిక్స్ చేస్తున్నారో అటువంటి సేమ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 2 అప్లికేషన్కి అటాచ్ చేయాలి. ఆ తర్వాత 10 rupees వర్త్ ఉన్న ఒక సెల్ఫ్ అడ్రసర్ అంటే ఒక ఎన్వెలప్ కవర్ తీసుకోండి. ఆ కవర్ పైన 2 అని మీ అడ్రస్ రాసేసి 10 rupees వర్త్ ఉన్న స్టాంప్స్ అతికించండి. సో మీ అడ్మిట్ కార్డు కానీ ఇతర సమాచారం మీకు తెలియజేయాలంటే ఆ ఎన్వెలప్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేస్తారు. తర్వాత ఎన్వెలప్ పైన మీరు టోటల్ అంటే 10 rupees వర్త్ ఉన్న స్టాంప్స్ అతికించిన ఎన్వెలప్, పూర్తి చేసిన అప్లికేషన్, అడ్మిట్ కార్డు, తర్వాత 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అప్లికేషన్ అతికించాలి. విడిగా కూడా అప్లికేషన్కి పెట్టాలి. తర్వాత ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి ఒక ఫైనల్ ఎన్వెలప్లో పెడతారు కదా, దానిపైన మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు కేటగిరీ ఇన్ఫర్మేషన్ మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకి ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి సంబంధించిన రీసెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.